మానవత్వం, శక్తి పరిణామ సందర్భంలో మానవత్వం అంటే ఏమిటి? మానవత్వం అనేది హోమో సేపియన్స్ జాతిని సూచిస్తుంది మరియు మనల్ని పరిణామం చెందిన శక్తి యొక్క ప్రత్యేకమైన రూపంగా నిర్వచించే భాగస్వామ్య స్పృహ, సృజనాత్మకత మరియు కరుణను కూడా సూచిస్తుంది. శక్తి పరిణామ సిద్ధాంతంలో మానవత్వం అనేది ఐక్యత నుండి తేడాకు, తరంగాల నుండి జీవితం వరకు, మనస్సు వరకు శక్తి ప్రయాణంలో ప్రస్తుత శిఖరం. మనం తన గురించి ఆలోచించే శక్తి, దాని మూలాన్ని ప్రశ్నించే పదార్థం, అవగాహనతో శక్తిని నడిపించే జీవితం. మానవత్వాన్ని ఏది ప్రత్యేకంగా చేస్తుంది? లక్షణం, శక్తి పరిణామ దృక్పథం, స్వీయ అవగాహన, తనను తాను ప్రతిబింబించే శక్తి, భాష, సమయం స్థలం అంతటా సంభాషించే శక్తి, నైతికత, తాదాత్మ్యం, ప్రవృత్తి కంటే కరుణను ఎంచుకునే శక్తి, సృజనాత్మకత, శక్తి మనుగడను మాత్రమే కాకుండా అందాన్ని ఏర్పరుస్తుంది. సాంకేతికత, శక్తి తనను తాను స్పృహతో అభివృద్ధి చేసుకుంటుంది. శక్తి పరిణామంలో మానవత్వం పాత్ర, మనం ప్రకృతి మరియు భవిష్యత్తు మధ్య వారధి. మనం శక్తిని తెలివిగా నడిపించవచ్చు లేదా దానిని విధ్వంసకరంగా వృధా చేయవచ్చు. సమతుల్యతను సృష్టించే లేదా అసమతుల్యతను ప్రేరేపించే శక్తి మనకు ఉంది. మనం తరువాత ఏమి కావాలి అని అడగగల మొదటి శక్తి రూపం మనమే. సారాంశం, ఒక వాక్యంలో మానవత్వం. మానవత్వం అంటే అవగాహన పెంచుకున్నా, ఎంచుకోవడం నేర్చుకున్నా మరియు ఇప్పుడు పరిణామం యొక్క తదుపరి అధ్యాయాన్ని వ్రాయడానికి కలం పట్టుకున్న శక్తి.